అక్కడ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా అన్నది ఇప్పుడు రెంట్కి తీసుకోవాలన్నా కూడా, లేదు సొంత ఇల్లు అయినా కూడా సేఫ్టీ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ కదా సిటీలో. ఇప్పుడు ఏమైంది, అది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ అంటే పురాతనమైనటువంటి భవనాలు అక్కడ ఉన్నవి. పురాతనమైన భవనాలు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. అది ప్లాన్డ్ గా ఏమి ఉండవు ఏమో. అయితే ఏంటంటే ఆ భవనాలకి గతంలో నిర్మాణాలు జరిగినప్పుడు వాటి వెనక ఖాళీ స్థలాలు, ముందు ఖాళీ స్థలాలు ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండిండకపోవచ్చు అప్పట్లో వాళ్ళ నిర్మాణాలు చేపట్టినప్పుడు. ఇప్పుడు నగరం పెరిగే కొద్దీ ఏమైంది, దాని వెనుక భవనాలు, ఇదేమో పురాతనమైన భవనం. ఈ భవనంలో ఏంది, కింద ఏమో షాపింగ్ కాంప్లెక్స్ షాపులు, పైన ఏమో రెసిడెన్స్. వీళ్ళు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే 24 గంటలు బిజినెస్ మీద దృష్టి పెట్టినప్పుడు ఇల్లు కూడా పక్కనే ఉండాలా, పైనే ఉండాలా, ఇల్లు వెనక ఉండాలా, ఇట్లాంటి ఆలోచనలు చేస్తారు. చేసినప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఇది అదే ప్రాబ్లం కదా. అక్కడ ఆ ఇల్లు అవి చాలా పురాతనమైనవి, కింద షాపులు, పక్కన చిన్న ద్వారి, దాంట్లో నుంచి పైకి పోవడం, ఏ మెజర్స్ లేవు అక్కడ. సరే, వాటిని మనం ఏం తప్పపట్టగలుగుతాము? ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవి, వాటిని కూల్చి కొత్తగా నిర్మాణం అట్లా ఉండదు. కొన్ని వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి, రెంట్కు తీసుకుంటారు. అవి కూల్చాలంటే వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, కూల్చి మళ్ళీ కొత్తగా కట్టాలి. అరే ఏమంటారు, పాత భవనాలు కూల్చకూడదు అంటారు, అవి అలాగే ఉండాలి అంటారు. అలాగే కొన్ని వాటి మీద రైట్స్ అనేటివి ఉండవు, పురావస్తు శాఖ పరిధిలో కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మున్సిపల్ అధికారులు ఏదైనా పరీక్ష అంటే ఎప్పుడైనా వాటిని పరిశీలించి ఈ మెజర్స్ ఇలా ఉండాలి అని వాళ్ళు గైడ్ చేసి చెప్పగలుగుతారంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయరు. అక్కడ అంటే మనం అనకూడదు, కానీ ఓల్డ్ సిటీ అంటే ఏమైపోయిందంటే అదేదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలాగా, సమాజానికి ఏదో సంబంధం లేదు అన్నట్టుగా. అక్కడ ఎవరు మేము హెల్మెట్ పెట్టుకుని అడగకూడదు, మేము నలుగురు రైడింగ్ చేసిన 2 వీలర్లు అడగకూడదు, మేము ట్యాక్సులు కట్టము, మేము కరెంటు బిల్లులు కట్టము, ఇలాంటి వాతావరణం అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే రెండు వైపులా చెప్తున్నా, అధికారులు కూడా చొరవ తీసుకోకపోవడానికి వాళ్ళకు భయం కూడా. అక్కడ ఏమైనా చర్యలు చేపడితే గొడవలు అవుతాయేమో మనకెందుకు అని చెప్పి పట్టించుకోకుండా ఉంది. చూసే అక్కడ పోయి మనం చూస్తే ఇప్పటికి కూడా ఎంత చిన్న గల్లీలు ఉంటాయి అంటే, అసలు మీరు ఏ గల్లీలు ఎట్టబోతున్నామో ఎవరు ఎక్కడున్నారో కనుక్కోవడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఇదేమో మెయిన్ రోడ్డు, చార్మినార్ కు పోయేటువంటి ఇది రోడ్డు, ఇరువైపులా పాత భవనాలు ఉన్నాయి, పురాతన భవనాలు, ఇరువైపులా షాపులు ఉన్నాయి. వీళ్ళు వ్యాపారస్తులు ఆ కింద షాపులు పెట్టుకొని పైనే ఉండాలని అనుకోవడం ఒకటి. రెండోది, పైన ఉండటం సరే, బంధువులు వచ్చారు, 4 ఫ్యామిలీలు వచ్చాయి ఇతర ప్రాంతాల నుంచి, అంటే ఎక్కువగా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారని చెప్తున్నారు. అంతమంది ఎట్లా అకామిడేట్ అయ్యి అందులో ఉండగలుగుతారు? ఎందుకు వాళ్ళందరినీ అక్కడ పెట్టుకున్నారు? ఏమో హాయిగా నా హోటల్లో 4 రూములు బుక్ చేసి 2 రూములు బుక్ చేసుకోవచ్చు కదా. ఇంకా కొత్త ఇండ్లు నిర్మాణాలు జరిగాయి, కొద్ది రోజుల్లోనే ఆ కొత్త ఇల్లు కూడా మారాలని నిర్ణయించుకొని ఉన్నారు, ఈలోగా వాళ్ళు వచ్చారు అని మనకు అంటే పేపర్లలో వస్తున్న వార్తలు బట్టి చెప్తున్నాం. అది ఎంతవరకు ఏమో తెలియదు. ఇక్కడ మనం కూడా కక్కుర్తి పడకూడదు. ఒకటి, ఈ జాగ్రత్తలు తీసుకోలేదు, వాళ్ళ జాగ్రత్తలు తీసుకోలేదని నేను అనుకుంటున్నా. ఇవాళ ప్రాణాలు పోయిన తర్వాత మన అందరూ బాధపడి, కుటుంబ సభ్యులు బాధపడి, మనము బాధపడి, ఒరే ఓల్డ్ సిటీలో దారుణంగా జరిగింది అని చెప్పి, అదే ఇంకా ఇతర మతస్థులు వాళ్ళకిన జరిగింటేది ఇంకా పెద్ద ఇష్యూ అయ్యేది, ఏదో జరిగింది, ఏదో కుట్ర అని చెప్పి. సరే, ఇప్పుడు మెజర్స్ ఏం తీసుకుంటారు? ఇప్పుడన్నా అంతమంది చనిపోయిన తర్వాత అక్కడ సేఫ్టీ మెజర్స్, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇప్పుడు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఇంకా ఏం పూర్తి వివరాలు ఏం చెప్పడం లేదు. షార్ట్ సర్క్యూట్ అయిందా, మీరు అన్నట్టు అక్కడ ఏదో ఆయిల్ సంబంధించిన డ్రమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏసీ కింద కంప్రెషర్ లో గ్యాస్ ఉంటది, ఆ కంప్రెషర్ కింద
దానికి కూడా పంటలు అనుకున్నప్పుడు ఆ గ్యాస్ బయటకు వస్తుంది పగిలి. ఆ గ్యాస్ బయటకు వచ్చేప్పుడు పొగలు మంటలు విస్తృతంగా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళాయా? ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడైతే మళ్ళీ చెప్తున్నా, చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, రెసిడెన్సీ క్వార్టర్స్ అన్ని కూడా చెక్ చేసి ముందు జాగ్రత్త చర్యలు అంటే సేఫ్టీ మెజర్స్ తీసుకొని